మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే శివరాత్రి. ఇది వేసి దీపం పెడితే సంవత్సరమంతా డబ్బు వస్తూనే ఉంటుంది. కష్టాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇంట్లోకి కట్టలు కట్టలుగా డబ్బు రావటం ఖాయం. మీకు ఉన్న దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మీ కష్టాలు బాధలు పోతాయి. ధనం దూసుకు వస్తుంది. ధన సంపాదన కూడా పెరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినం అంటేనే భక్తులందరికీ ఒక గొప్ప వరం. ఈ రోజున చేసే చిన్న పూజ కూడా వేల రెట్ల ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శివుడికి ఇష్టమైన ఈ రోజున ఇంటిలో ఇది వేసి దీపం పెడితే శివుడు ప్రసన్నం చెంది మీ ఇంటిలో కనక వర్షాన్ని కురిపిస్తాడు. అసలు ఈ పరిహారం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే, శివుడు అభిషేక ప్రియుడు మాత్రమే కాదు, భక్తితో వెలిగించే దీపారాధన ప్రియుడు కూడా. పూర్వకాలంలో గుణనిధి అనే ఒక వ్యక్తి కేవలం ఒక శివాలయంలో ఆరిపోతున్న దీపాన్ని వెలిగించడం వల్లనే మరుసటి జన్మలో కుబేరుడిగా జన్మించాడని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంటే దీపాన్ని వెలిగించటం అనేది ఎంతటి పుణ్యఫలమో మనం అర్థం చేసుకోవచ్చు. శివరాత్రి రోజు రాత్రి సమయంలో వెలిగించే ఈ ప్రత్యేక దీపం మీ జీవితంలోని చీకట్లను తొలగించి వెలుగులను నింపుతుంది. ముఖ్యంగా ఈరోజు రాత్రి ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించటం వల్ల మీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంవత్సరం పొడుగునా ధనప్రాప్తి కలుగుతుంది. ఈ శివరాత్రి గొప్పతనం గురించి చెప్పాలంటే ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, శివయ్య అనుగ్రహం కోసం చేసే ఒక గొప్ప తపస్సు వంటిది. ఈ పర్వదినాన ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ శివనామ స్మరణ చేస్తే భక్తులకు కైలాస ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ రోజు చేసే దీపారాధనకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. దీపం అనేది అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తుంది. శివరాత్రి రోజున వెలిగించే దీపం మీ ఇంట్లోని ప్రతికూల శక్తులను ప్రారద్రోలి ప్రశాంతతను మరియు లక్ష్మీ కటాక్షాన్ని అందిస్తుంది. మరి ఈ శివరాత్రి రోజు ఏం వేసి దీపం వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ రోజున అంటే మహాశివరాత్రి రోజున రావి ఆకు పైన కానీ లేదా ఉమ్మెత్త ఆకు పైన కానీ దీపం వెలిగించటం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఉమ్మెత్త ఆకు శివుడికి అత్యంత ఇష్టమైనది కాబట్టి దానిపై ప్రమిద ఉంచి దీపం వెలిగిస్తే శనిదోషాలు తొలగిపోతాయి. అలాగే ఉమ్మెత్త కాయలలో దీపం పెట్టడం వల్ల సంతాన సమస్యలు మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. నారికేల దీపం అంటే కొబ్బరికాయను ఉపయోగించి వెలిగించే దీపం. ఈ నారికేల దీపాన్ని శివరాత్రి రోజున వెలిగిస్తే అప్పుల బాధల నుండి విముక్తి లభించి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తూ ఉంటాయి. ఈ పరిహారం చేయడానికి మీరు ముందుగా మానసికంగా సిద్ధం కావాలి. శివరాత్రి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని శివనామ స్మరణతో రోజంతా గడపాలి. సాయంత్రం ప్రదోషకాలం నుండి ఈ పరిహారానికి సమయం ఆసన్నమవుతుంది. చాలామందికి అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అప్పుల బాధలు ఉంటాయి, లేదా చేస్తున్న పనిలో సరైన గుర్తింపు ఉండదు. వీటన్నిటికీ మూల కారణం మన జాతకంలో ఉన్న దోషాలు లేదా మన ఇంటిపై ఉన్న నకారాత్మక శక్తి. ఈ శివరాత్రి దీపం ఆ శక్తులన్నిటినీ హరిస్తుంది. మీరు ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ఎంతో నిష్టగా ఉండాలి. ఈ పరిహారంలో ఉపయోగించే పదార్థాలు మన ఇంట్లో దొరికేవే అయినప్పటికీ వాటికి శివరాత్రి రోజున అపారమైన శక్తి వస్తుంది. మీరు దీపాన్ని వెలిగించే ముందు మీ మనసులో ఒక బలమైన సంకల్పాన్ని ఉంచుకోవాలి. ఆ సంకల్పం నెరవేరాలని శివుణ్ణి ప్రార్థించాలి. ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా ఏకాగ్రతతో శివలింగం లేదా శివుడి పటం ముందు కూర్చొని చేయాలి. ముఖ్యంగా లింగోద్భవ కాలంలో ఈ పరిహారం చేయటం వల్ల సాక్షాత్తు పరమశివుడు మీ ఇంటికి వస్తాడని నమ్మకం. ఈ సమయంలో ప్రకృతిలో ఒక విధమైన శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ శక్తిని మనం ఈ దీపం ద్వారా మన ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ దీపం వెలిగించిన తర్వాత మీ ఇంట్లో ఒక రకమైన సానుకూల మార్పు కనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇంట్లో గొడవలు తగ్గుతాయి మరియు ఆదాయ మార్గాలు మెరుగుపడుతూ ఉంటాయి. ఈ పరిహారం ఎలా చేయాలంటే, ముందుగా ఒక మట్టి ప్రమిదను లేదా ఇంట్లో ఉన్న దీపపు కుందులను శుభ్రం చేసుకోవాలి. అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 2 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి వేయాలి. దీపాన్ని వెలిగించిన తర్వాత మీ చేతిలోనికి నేను చెప్పబోయే ఆ 3 పదార్థాలను తీసుకోవాలి. ఒక్కో పదార్థాన్ని దీపంలో వేస్తున్నప్పుడు ఒక్కో కోరికను మనసులో చెప్పుకోవాలి. ఇది కేవలం దీపం వెలిగించటం మాత్రమే కాదు, మీ కష్టాలను ఆ అగ్నిలో దహనం చేయటం వంటిది.
ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండాలి. ఈ పరిహారం వల్ల మీ వంశంలో ఉన్న పితృదోషాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. చాలామందికి ఈ పరిహారం గురించి తెలియక రకరకాల పూజలు చేస్తూ ఉంటారు, కానీ సరైన ఫలితం దక్కదు. అయితే ఈ శివరాత్రి రోజున ఈ పద్ధతిలో దీపం పెడితే మాత్రం తప్పకుండా మార్పు వస్తుంది. మీరు ఈ పదార్థాలను దీపంలో వేసేటప్పుడు మీ కుడి చేతిని ఉపయోగించాలి. పూర్తి విశ్వాసంతో, భక్తితో ఈ పని చేస్తే శివుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మీరు ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు కేవలం భౌతికమైన లాభాల కోసమే కాకుండా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం కూడా ప్రార్థించాలి. శివరాత్రి రోజున మన చుట్టూ ఉండే వాతావరణం ఎంతో పవిత్రంగా ఉంటుంది. ఆ పవిత్రతను మీ ఇంటికి తీసుకురావటమే ఈ దీపారాధన ముఖ్య ఉద్దేశం. దీపం వెలిగించిన ప్రదేశం ఎంతో పవిత్రమైనది కాబట్టి అక్కడ ఎటువంటి శబ్దాలు చేయకుండా నిశ్శబ్దంగా శివధ్యానం చేయాలి. ఈ పరిహారం చేసే సమయంలో మీరు తెల్లని వస్త్రాలు ధరించడం ఇంకా మంచిది. ఎందుకంటే తెలుపు రంగు శివుడికి ఇష్టమైనది మరియు అది సాత్విక గుణానికి సంకేతం. మీ ఇంట్లో పూజా గదిని పూలతో అలంకరించుకుని ధూపం వేసి ఈ దీపాన్ని వెలిగిస్తే ఆ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ దీపం వెలిగించే సమయంలో మీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుంటే ఆ ఇంటిపై శివుడి రక్షణ కవచం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను ఎంతో శ్రద్ధగా, ఎటువంటి పొరపాట్లు లేకుండా చేయాలి. ఇక ఈ పరిహారంలో మనం ఉపయోగించాల్సిన ఆ అద్భుతమైన 3 పదార్థాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. ఇక్కడ మనం ఉపయోగించే మొదటి పదార్థం బెల్లం పొడి. బెల్లం అనేది కేవలం ఒక తినుబండారం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా ఇది సూర్యభగవానుడికి మరియు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది. శాస్త్రాల ప్రకారం బెల్లం మంగళకరమైన వస్తువు. ఏ శుభకార్యం మొదలుపెట్టినా మనం బెల్లంతోనే ప్రారంభిస్తాం. ఈ శివరాత్రి రోజు దీపంలో బెల్లం పొడిని వేయటం వల్ల మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు కరిగిపోతాయి. బెల్లం పొడి దీపపు వేడికి కరుగుతున్నప్పుడు మీ కష్టాలు కూడా అలాగే కరిగిపోతాయని భావించాలి. లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే ఇష్టం కాబట్టి బెల్లం వేసిన దీపం మీ ఇంటికి లక్ష్మిని ఆకర్షిస్తుంది. మీ వ్యాపారంలో నష్టాలు వస్తున్నా లేదా ఉద్యోగంలో ప్రమోషన్లు రాకపోయినా ఈ బెల్లం పొడి పరిహారం ఒక అద్భుతంలా పనిచేస్తుంది. దీనిని దీపంలో వేసేటప్పుడు నా ఇల్లు ధనధాన్యాలతో నిండాలి అని సంకల్పం చెప్పుకోవాలి. ఇక రెండవ పదార్థం జీలకర్ర. జీలకర్రను ఆధ్యాత్మిక శాస్త్రంలో దుష్టశక్తి నాశినిగా పరిగణిస్తారు. మనం జీలకర్రను ఆహారంలో తీసుకుంటే అది అరుగుదలకు ఎలా సహాయపడుతుందో అలాగే ఆధ్యాత్మికంగా ఇది మన చుట్టూ ఉన్న చెడు ఆలోచనలను, శత్రువుల కుతంత్రాలను మరియు కంటి దృష్టిని హరిస్తుంది. చాలామందికి ఇంట్లో ఏ పని చేసినా కలిసి రాదు. దానికి కారణం ఎదుటివారి దృష్టి దోషం కావచ్చు. అటువంటి దోషాలను తొలగించుకోవటంలో జీలకర్ర కీలక పాత్ర పోషిస్తుంది. దీపంలో కొంచెం జీలకర్రను వేయటం వల్ల ఆ దీపం నుండి వచ్చే పొగ లేదా తరంగాలు మీ ఇంట్లోని ప్రతికూలతలను దూరం చేస్తాయి. దీనిని వేసేటప్పుడు నాకు ఉన్న శత్రువుల బాధలు, గ్రహ దోషాలు తొలగిపోవాలి అని మనసులో బలంగా కోరుకోవాలి. మూడవది మరియు అత్యంత ముఖ్యమైనది గంధం లేదా విభూది. లయకారకుడైన శివుడు సర్వము భస్మమైన మిగిలేది విభూది మాత్రమే అని చాటి చెప్పడానికి దీనిని ధరిస్తాడు. గంధం అనేది మనసుకు ఆహ్లాదాన్ని, చల్లదనాన్ని ఇస్తుంది. ఈ రెండిటిల్లో మీకు ఏది అందుబాటులో ఉన్నా దానిని చిటికెడు దీపంలో వేయాలి. విభూది వేయటం వల్ల మీపై శివయ్య అనుగ్రహం నేరుగా కలుగుతుంది. ఇది మీ మనసులో ఉన్న భయాలను, ఆందోళనను తొలగించే స్థిరత్వాన్ని ఇస్తుంది. గంధం వేయటం వల్ల మీ కుటుంబంలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి అందరూ ఐకమత్యంగా ఉంటారు. ఈ 3 పదార్థాల కలయికతో వెలిగించే దీపం మీ ఇంటిని ఒక దేవాలయంలా మారుస్తుంది. లింగోద్భవ సమయం అంటే అర్ధరాత్రి 11:30 నుండి 12:30 మధ్య ఈ దీపం వెలిగిస్తే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు. ఈ సమయం విశ్వశక్తి అత్యధికంగా భూమిపైకి ప్రసరించే సమయం కాబట్టి ఆ సమయంలో చేసే ఈ చిన్న పని మీ తలరాతను మార్చేస్తుంది. ఈ పదార్థాలను దీపంలో వేసినప్పుడు వచ్చే సువాసన మీ మెదడులోని నరాలను ఉత్తేజపరిచి మీకు మంచి ఆలోచనలు కలిగేలాగా చేస్తుంది. దీపం వెలిగించిన తర్వాత ఆ రాత్రంతా దానికి తగినంత నూనె లేదా నెయ్యిని వేస్తూ అది ఆరిపోకుండా చూసుకోవటం గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఒకవేళ రాత్రంతా వెలిగించటం సాధ్యం కాకపోయినా కనీసం ఆ లింగోద్భవ కాలం ముగిసే వరకు వెలిగించాలి. మరుసటి రోజు ఉదయం అంటే శివరాత్రి వెళ్ళిన తర్వాత ఆ దీపంలో మిగిలిపోయిన పదార్థాలను అంటే ఆ బెల్లము, జీలకర్ర మరియు ఒత్తుల అవశేషాలను ఎలా పారవేయాలి అనేది చాలా ముఖ్యం. వీటిని ఎప్పుడూ కూడా చెత్తలో కానీ, మురికి కాలువల్లో కానీ వేయకూడదు. ఎందుకంటే ఇవి పూజలో ఉపయోగించిన పవిత్రమైన వస్తువులు.
మరుసటి రోజు స్నానమాచరించిన తర్వాత ఆ దీపంలోని మిగిలిన పదార్థాలను ఒక ఆకులో కానీ లేదా ఒక తెల్లని కాగితంలో కానీ సేకరించండి. వీటిని మీ ఇంట్లో ఉన్న ఏదైనా పచ్చటి చెట్టు మొదట్లో వేయండి. తులసి మొక్క కాకుండా ఏదైనా పూల మొక్క లేదా పండ్ల చెట్టు మొదట్లో వేయటం శ్రేయస్కరం. ఇలా చేయటం వల్ల ఆ వస్తువుల ద్వారా పొందిన శక్తి ప్రకృతిలో కలిసిపోయి మీ ఇంటికి నిరంతరం రక్షణను ఇస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు వీలైతే ప్రవహించే నదిలో లేదా చెరువులో ఈ పదార్థాలను కలిపేయవచ్చు. నీటిలో కలపటం వల్ల మీ కష్టాలన్నీ ఆ నీటితో పాటు కొట్టుకుపోతాయని నమ్మకం. ఈ పద్ధతిని పాటించటం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ శివరాత్రి రోజున మీరు చేసే ఈ దీపారాధన కేవలం ధనం కోసమే కాకుండా మీ రాబోయే తలరాతకు కూడా శుభం కలిగించేలాగా ఉండాలి. విశ్వాసమే దైవం కాబట్టి పూర్తి నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి. శివుడు బోళాశంకరుడు, మీరు అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తాడు. ఈ దీపారాధన ద్వారా మీ ఇంట్లోని దారిద్ర్యం శాశ్వతంగా వెళ్ళిపోయి సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. ఈ మొత్తం ప్రక్రియలో నియమ నిబద్ధత ముఖ్యం. శివరాత్రి రోజున ఈ విధంగా దీపం వెలిగించిన భక్తులకు మరుసటి సంవత్సరం శివరాత్రి వచ్చేలోపు జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి మరియు కుటుంబంలో సుఖ శాంతులు చేకూరుతాయి. ఈ పరిహారం ఎంత శక్తివంతమైనదో దాన్ని అనుభవపూర్వకంగా చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది. మన హిందూ పురాణాల ప్రకారం అతి ముఖ్యమైన ముగ్గురు దేవుళ్ళు ఎవరు అంటే బ్రహ్మ, విష్ణు, శివ. వీళ్లను త్రిమూర్తులు అని కూడా పిలుస్తారు. శివుడు ఎల్లప్పుడూ కైలాస పర్వతం మీదనే ఉంటాడు. ఆయన ఎప్పుడూ ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉంటాడు. మహారాజైన హిమవంతుడి నగరం కైలాస పర్వతానికి దగ్గరలో ఉండేది. హిమవంతుడు స్వర్గలోక మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె పుడుతుంది. ఆమె పేరు పార్వతి. ఆమె పర్వతాలకు రాజైన హిమవంతుడి కూతురు కావటం వలన ఆమెకు పార్వతి అని నామకరణం చేశారు. పార్వతీదేవి కేవలం అందగత్తె మాత్రమే కాదు, సకల కళా కోవిదురాలు. అయితే చిన్నతనం నుంచే పార్వతి మనసులో ఒక అద్భుతమైన భావం నాటుకుపోయింది. ఆమె ఆటల్లో, పాటల్లో, చదువుల్లో ఏ పని చేస్తున్నా ఆమె హృదయం మాత్రం కైలాస శిఖరం వైపు, అక్కడ ధ్యానంలో ఉన్న శివుడి వైపు పయనించేది. ఆమె శివుడి గాథలు వింటూ పెరిగింది. రాత్రిపూట కైలాస పర్వతాన్ని చూస్తూ ఆ మహాశివుడిని తలుచుకుంటూ నిద్రపోయేది. ఆమె సంకల్పం ఒక్కటే, ఏ జన్మకైనా ఆ శంకరుడే తన ప్రాణనాథుడు కావాలని. ఒకరోజు దేవముని నారదుడు హిమవంతుడి దగ్గరకు వచ్చి పార్వతీ జన్మ రహస్యం చెప్పి ఆమెకు శివుడితో వివాహం జరిపిస్తే లోకానికి మేలు జరుగుతుందని సూచించాడు. కానీ హిమవంతుడికి ఒక తండ్రిగా భయం కలిగింది. తన కుమార్తె రాకుమారిలా పెరిగింది. కానీ శివుడు శ్మశానవాసి, దిగంబరుడు, పాములను అలంకరించుకునేవాడు. అటువంటి వాడికి తన కూతురిని ఇవ్వటం ఆయనకు ఇష్టం లేకపోయింది. దాంతో హిమవంతుడు పార్వతి మనసు మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ హిమాలయం ఎంత నిశ్చలంగా ఉంటుందో పార్వతి నిర్ణయం కూడా అంతే దృఢంగా ఉంది. చివరకు తండ్రి ఒప్పుకోక తప్పలేదు. హిమవంతుడు పార్వతిని వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళి శివుడిని ప్రార్థించి తన కుమార్తెను ఆయన సేవలో ఉండనివ్వమని కోరాడు. శివుడు కళ్ళు తెరవకుండానే ధ్యానముద్రలో ఉండి అంగీకరించాడు. అప్పటి నుండి పార్వతీదేవి ప్రతిరోజు శివుడికి కావలసిన పూజా సామాగ్రిని సిద్ధం చేయటం, ఆయన పరిసరాలను శుభ్రం చేయటం వంటి సేవలు చేస్తూ ఉండేది. అయితే అదే సమయంలో లోకంలో ఒక ఉప్పెన విపత్తు వచ్చింది. తారకాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మను మెప్పించి ఒక వింత వరం పొందాడు. శివుడికి పుట్టబోయే కుమారుడి చేతిలో తప్ప తనకు మరెవరి చేతిలో మరణం సంభవించకూడదని కోరుకున్నాడు. అప్పటికే శివుడి మొదటి భార్య సతీదేవి యజ్ఞగుండంలో ఆత్మాహుతి చేసుకోవటంతో శివుడు తీవ్రమైన వైరాగ్యంలో గాఢమైన సమాధి స్థితిలో ఉన్నాడు. ఆయన వివాహం చేసుకునే అవకాశం లేదని భావించిన తారకాసురుడు దేవతలను పీడించటం మొదలుపెట్టాడు. దేవతలందరూ భయపడి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. శివ పార్వతుల కలయిక జరిగితేనే లోకానికి రక్షణ కలుగుతుందని బ్రహ్మ నిశ్చయించాడు. ఈ పని కోసం మన్మధుణ్ణి పిలిపించారు. శివుడి ధ్యానాన్ని భంగం చేసి ఆయన మనసులో పార్వతీ పట్ల అనురాగం కలిగేలాగా చేయమని ఆజ్ఞాపించారు. మన్మధుడు తన భార్య రతీదేవితో కలిసి కైలాసానికి చేరుకున్నాడు. సరిగ్గా పార్వతీదేవి
శివుడికి పూజ చేస్తున్న సమయంలో మన్మధుడు తన పుష్ప బాణాన్ని శివుడిపై ప్రయోగించాడు. వేల ఏళ్లుగా నిశ్చలంగా ఉన్న శివుడి మనసు ఒక్కసారిగా చలించింది. తన ధ్యానానికి ఎవరో ఆటంకం కలిగించారో తెలుసుకోవాలని శివుడు ఆగ్రహంతో తన మూడవ కన్ను తెరిచాడు. ఆ కంటి నుండి వెలువడిన తీవ్రమైన అగ్నిజ్వాలలకు మన్మధుడు అక్కడికక్కడే భస్మమైపోయాడు. తన భర్త కళ్ళ ముందే బూడిద కావటం చూసిన రతీదేవి రోదనతో విలపించింది. ఆ ఆవేశంలో ఆమె పార్వతీదేవిని చూసి నీకు నీ జీవితంలో సంతానము కలుగదు అని చెప్పేస్తుంది. కానీ మళ్ళీ తారకాసురుడి గురించి గుర్తొచ్చి పార్వతి నువ్వు తల్లి అవుతావు కానీ నీ గర్భం నుండి ఒక్క పిల్లవాడు కూడా నీకు పుట్టడు అని చెప్పి వెళ్ళిపోతుంది. పార్వతీదేవి ఏడుస్తూ శివుడి వైపు చూస్తుంది. శివుడు పార్వతీదేవి ముఖం కూడా చూడకుండా మళ్ళీ ధ్యానంలోనికి వెళ్ళిపోతాడు. పార్వతీదేవికి అప్పుడు అర్థమైపోతుంది కేవలం బాహ్యమైన అందంతో లేదా సేవతో శివుడిని పొందలేనని. శివుడిని మెప్పించాలంటే కఠోరమైన తపస్సు ఒకటే మార్గమని నిశ్చయించుకుని కైలాసం విడిచి శృంగి తీర్థానికి చేరుకుంటుంది. శృంగి తీర్థంలో శివలింగం ముందర కూర్చొని శివుడి నామాన్ని జపిస్తూ 60,000 సంవత్సరాలు ధ్యానం చేస్తూ ఉంది. ఒకరోజు అక్కడే పక్కన ఉన్న ఒక నదిలో ఒక ముసలి చిన్న పిల్లవాడిని పట్టుకొని నదిలోనికి లాక్కొని వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ పిల్లవాడు అమ్మా 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 నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటాడు. ఆ పిల్లవాడు అమ్మా అని అనటంతో పార్వతీదేవి పులకరించిపోయి తపస్సు నుండి లేచి పరిగెత్తుకుంటూ నది వద్దకు వెళ్ళి చేతులు జోడించి ఆ పిల్లవాడిని వదిలిపెట్టు అని ముసలిని ప్రాధేయపడుతుంది. నీవు 60,000 సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేశావు కదా, ఆ తపస్సు ఫలితాన్ని నాకు ధారపోస్తే ఈ పిల్లవాడిని విడిచిపెడతాను అని ముసలి అంటుంది. పార్వతీదేవి నవ్వుతూ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన తపస్సును ఆ ముసలికి ధారపోస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఎదిరించి శివుడి కోసం కఠోరంగా తపస్సు చేశావు కదా, ఇప్పుడు ఎవరో నీకు తెలియని పిల్లవాడి కోసం తపస్సు ఫలితం అంతా నాకు ధారపోస్తావా? అసలు నీకు శివుడు అంటే ఇష్టం ఉందా లేదా అని ఆ ముసలి నవ్వుతూ ప్రశ్నిస్తుంది. అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది, ఆ పిల్లవాడు నన్ను అమ్మ అని ప్రేమగా పిలిచాడు కదా, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు నన్ను తలుచుకుంటే ఎంత పెద్ద పనిలో ఉన్నా వాళ్ళ కోసం స్వయంగా నేనే వచ్చి ఆదుకుంటాను. ఇక తపస్సు అంటావా, శివయ్య అంటే నాకు ప్రాణం. నేను మళ్ళీ ఎన్ని వేల సంవత్సరాలైనా సరే శివుడి కోసం తపస్సు చేస్తాను అని అంటుంది. ఆమె ప్రేమను చూసి ఆ ముసలి రూపంలో ఉన్న శివుడు అసలైన రూపంలోనికి వస్తాడు. పార్వతీ ప్రేమను పరీక్షించడానికి ఇదంతా శివుడు చేస్తాడు. పార్వతీదేవి శివుణ్ణి చూసి ఎంతో సంతోషిస్తుంది. అలా శివుడు పార్వతిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. దేవతలందరూ కలిసి హిమవంతుడి ఇంటికి వెళ్ళి హిమవంతుడిని పెళ్లికి ఒప్పిస్తారు. అలా శివుడికి పార్వతికి హిమవంతుడి ఇంటిలోనే వివాహం జరుగుతుంది. ఈ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. చాలా ఘనంగా జరుగుతుంది. శివపార్వతుల పెళ్లి అయిన మరుసటి రోజే దేవుళ్ళందరూ శివపార్వతుల దగ్గరకు వెళ్ళి అయ్యా స్వామి, మీరు మన్మధుణ్ణి భస్మం చేశారు కదా, దయచేసి అతనిని మళ్ళీ బ్రతికివ్వండి. మన్మధుడు కేవలం బ్రహ్మ చెప్పిన పని మాత్రమే చేశాడు, అంతే, ఇందులో అతని తప్పు ఏమీ లేదు అని వేడుకుంటారు. పార్వతీదేవి కూడా రతీదేవి బాధ చూసి శివుణ్ణి వేడుకుంటుంది. సరే అని తన తపోశక్తి ఉపయోగించి మన్మధుణ్ణి మళ్ళీ బ్రతికిస్తాడు శివుడు. అప్పటికే తారకాసురుడు లక్షల మందిని చంపేసి ఉంటాడు. పార్వతికి ఉన్న శాపం వలన బిడ్డలు జన్మించరు కాబట్టి శివుడు మరియు పార్వతీదేవి ఒక గృహలోనికి వెళ్ళి ధ్యానం చేస్తారు. వాళ్ళ ఇద్దరి తపోశక్తితో అగ్నిలాగా వెలిగిపోతున్న 6 అగ్నిగుండములు ప్రత్యక్షమవుతాయి. అప్పటికే తారకాసురుడు దేవుళ్లను హతమారుస్తూ ఉంటాడు. మిగతా దేవుళ్ళు అసహనంతో అగ్నిదేవుణ్ణి శివుడి దగ్గరికి పంపుతారు. శివ పార్వతులు సరే అని ఆ 6 అగ్నిగుండములను అగ్నికి ఇస్తారు. అగ్నికి దేవుడైన అగ్నిదేవుడు కూడా ఆ 6 అగ్నిగుండముల నుండి వచ్చే వేడిని తట్టుకోలేకపోతాడు. వెంటనే గంగాదేవిని పిలిచి ఆమెకు ఇవ్వగా ఆమె కూడా కొద్ది సమయం తర్వాత ఆ వేడిని తట్టుకోలేక పక్కనే ఉన్న నదిలో ఆ 6 అగ్ని గుండములను పడవేస్తుంది. ఇదంతా చూసి పార్వతీదేవి అక్కడికి వచ్చి ఒక నీటి దేవత రూపంలోనికి మారి వాటిని పట్టుకుంటుంది.
కొద్దిసేపటికి ఆ 6 అగ్నిగుండములు 6 బిడ్డలుగా మారుతాయి. ఆ 6 బిడ్డలను ఏకం చేసి కార్తికేయ స్వామికి పార్వతీదేవి జన్మనిస్తుంది. అందుకే కార్తికేయ స్వామిని షణ్ముఖుడు అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత షణ్ముఖుడు తన శక్తి ఉపయోగించి చిన్నపిల్లవాడిలాగా ఉన్నప్పుడే తారకాసురుని హతమారుస్తాడు. ఈ మహోన్నతమైన రోజును ప్రతి సంవత్సరం మనం మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాము. మన భారతదేశంలో వారణాసి, శ్రీశైలము, ద్రాక్షారామం, శ్రీకాళహస్తి, అలాగే వేములవాడ మొదలగు ప్రదేశములలో అత్యంత శక్తివంతమైన శివలింగములు ఉన్నాయి. ఈ మహాశివరాత్రి రోజు అక్కడ విశేషంగా శివుడికి అభిషేకాలు, పూజలు చేస్తారు. ఈ మహోన్నతమైన రోజున మీరు మీ మనసులో ఉన్న కోరిక మనస్ఫూర్తిగా కోరుకుని శివుడికి చెప్తే ఆయన ఆ కోరికను తప్పకుండా తీరుస్తాడు. ఈ రోజునే శివుడు లింగాకారం దాల్చాడని, శివపార్వతుల కళ్యాణం జరిగిందని రకరకాల కథనాలు ఉన్నాయి. ఈ శివరాత్రి రోజు స్వయంగా విష్ణువు 1008 కలువ పూలతో శివుణ్ణి ఆరాధిస్తాడు. ఈ రోజు శివుణ్ణి పూజిస్తే కటిక దరిద్రుడు కూడా కుబేరుడిగా మారిపోతాడు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.